వెల్కమ్ టు పీవీ ఇండియన్ ఫుడ్స్. ఈరోజు ఇడ్లీ రవ్వ వాడకుండా నేను చెప్పే ఈ ఇడ్లీ ప్రాసెస్ చేస్తే మీకు హెల్తీగా ఉంటారు, ఎక్కువగా ఆకలి కూడా వేయదండి. చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇడ్లీ రవ్వ అస్సలు వాడవసరం లేదు. ఎలా చేసుకోవాలో మీకు ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా ఒక పావు కిలో, అంటే నేను కప్పు మెజర్మెంట్, మీరు ఏ కప్పు తీసుకున్నా సరే మినపగుళ్ళు ఒక కప్పు నిండుగా వేసుకోండి. ఇవి 24 గంటలు నానాలండి, అలా అయితేనే మనకి ఊరమవుతుంది. తర్వాత రాగులు అదే కప్పుతో, ఇవి నాటు రాగులండి, మనకు ఊళ్ళో పండించినవి. ఇవి చాలా శుభ్రంగా కడగాలి, ఎక్కువసేపు కడిగితేనే వీటికి ఉన్న పొట్టు తొందరగా వస్తుంది. ఇవి కూడా 24 గంటలు సమానంగా నానాలి, కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత అదే కప్పు అరకప్పుతో నేను తీసుకున్న జొన్నలు కూడా నానబెట్టుకోవాలండి. ఇవి దేశవాళీ జొన్నలు కాదు, మామూలు మనకు మార్కెట్లో దొరికేవే. దేశవాళీ జొన్నలు అంటే కొంచెం పసుపు కలర్లో ఉంటాయి. ఇవి కూడా 24 గంటలు సమానంగా నానబెట్టుకోవాలి. ఇలా 24 అవర్స్ నానిన తర్వాత గ్రైండర్ వేసుకోవాలండి. కొంతమంది జొన్న ఇడ్లీ చేసినా రాగి ఇడ్లీ చేసినా రాగుల్ని పచ్చివే మిక్సీ చేసి నూకలా కడిగి అప్పుడు ఇడ్లీ వేసుకుంటారు. నేనేంటంటే ఒకేసారి మనకి పని ఎక్కువగా కాకుండా ఇలా గ్రైండర్లో వేసుకుని ఇడ్లీ వేసుకుంటే మనకి పని కూడా ఎక్కువగా అనిపించదు. ముందుగా ఇడ్లీ పిండిలాగా మినపగుళ్ళని మెత్తగా చాలా సాఫ్ట్గా రుబ్బుకోవాలి. ఇలా సాఫ్ట్గా రుబ్బిన తర్వాత ఈ పిండినంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మళ్ళీ అదే గ్రైండర్లో రాగులు జొన్నలు బరకగా రుబ్బుకోవాలి. దగ్గరుండి చూసుకోవాలండి. ఇలా బరకగా రుబ్బిన తర్వాత ఇడ్లీ పిండిలో వేసుకోవాలి, వేసుకుని బాగా కలపాలి. ఇక మనకి ఇడ్లీ రవ్వ వేసే పని ఉండదండి. ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని మనకి మార్నింగ్ ఇడ్లీకి సాయంత్రం కలిపి ఉంచుకుంటే ఇలా ఫర్మెంటేషన్ అవుతుంది. ఇలా అయితే మనకి ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది, నూక వేసే పని ఉండదు. ఇదే ఊతప్పం వేసుకోవచ్చు, పునుగులు వేసుకోవచ్చు, ఇంకా దెబ్బ రొట్టె కూడా వేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఇడ్లీ వేసుకుందాం. ఇలా ఇడ్లీ పాత్రలో ఇడ్లీ వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి, చాలా బాగుంటాయి. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా హెల్తీగా ఉంటుంది. జొన్నలు వేయడం వల్ల మనకి ఎక్కువగా ఆకలి అనేది అనిపించదు. ఇలా ఇడ్లీ పాత్రలో ఒక 10 నిమిషాలు ఉడికిస్తే మనకి జొన్న రాగి ఇడ్లీ రెడీ అండి. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనకి ఆకలి అనేది ఎక్కువగా అనిపించదు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.